ఆషాఢ మాసంలో గోరింటాకు ఎందుకు పెట్టుకోవాలి? దీని వెనుక ఉన్న అసలు రహస్యం మీకు తెలుసా? నమస్కారం. ఆషాఢ మాసం రాగానే మనకు ముందుగా గుర్తొచ్చేది ఏంటో తెలుసా? గోరింటాకు. అవును, ఆషాఢ మాసంలో ఆడవాళ్ళు చేతులకు, కాళ్ళకు నిండుగా గోరింటాకు పెట్టుకోవడం మన తెలుగువారి ఇళ్లలో ఒక పెద్ద పండగలా మారుతుంది. అయితే అందం కోసం పెట్టుకునే ఈ గోరింటాకు వెనుక కేవలం సాంప్రదాయం మాత్రమే కాదు, ఎన్నో అద్భుతమైన ఆరోగ్య రహస్యాలు, శాస్త్రీయ కారణాలు కూడా దాగి ఉన్నాయి. అవేంటో ఈరోజు వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. శాస్త్రీయ మరియు ఆరోగ్య కారణాలు, సైంటిఫిక్ రీజన్స్. మొదట దీని వెనుక ఉన్న శాస్త్రీయ కోణాన్ని చూద్దాం. మన పెద్దలు ఏ పండగ లేదా ఆచారాన్ని పెట్టినా అందులో ఖచ్చితంగా మానవ ఆరోగ్యానికి మేలు చేసే విషయం ఖచ్చితంగా ఉంటాయి. ఆషాఢ మాసం అంటేనే వర్షాకాలం, ఆధృతంగా ప్రారంభమయ్యే సమయం. వాతావరణం అప్పటి వరకు ఉన్న ఎండల నుండి ఒక్కసారిగా చల్లబడుతుంది. ఈ సమయంలో వాతావరణంలో తేమ పెరిగి బ్యాక్టీరియా, వైరస్, ఫంగల్ ఇన్ఫెక్షన్లు చాలా వేగంగా వ్యాప్తి చెందుతాయి. ఈ రోజుల్లో ఆడవాళ్ళు ఇంట్లో నీటి పనులు ఎక్కువగా చేస్తుంటారు. కాబట్టి చేతివేళ్లు, కాళ్ళగోళ్లు తడిసి పాడైపోయే అవకాశం చాలా ఎక్కువ. గోరింటాకులో సహజ సిద్ధమైన యాంటీసెప్టిక్, యాంటీ ఫంగల్ గుణాలు పుష్కలంగా ఉన్నాయి. ఇది చర్మంపై ఎలాంటి ఇన్ఫెక్షన్లు రాకుండా రక్షణ కవచంలా కాపాడుతుంది. అంతేకాదు, వర్షాకాలంలో వచ్చే వాతావరణ మార్పుల వల్ల మన శరీర ఉష్ణోగ్రత మారుతుంది. గోరింటాకు ఒంట్లోని అధిక వేడిని లాగేసి శరీరాన్ని చల్లబరుస్తుంది. తద్వారా రోగనిరోధక శక్తి పెరిగి జ్వరాలు, జలుబులు వంటివి రాకుండా ఉంటాయి. ఇక ఆధ్యాత్మిక విషయానికి వస్తే హిందూ సంప్రదాయంలో గోరింటాకును సాక్షాత్తు లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తారు. ఆషాఢంలో గోరింటాకు పెట్టుకోవడం వల్ల ఇంట్లో లక్ష్మీదేవి కటాక్షం సిద్ధిస్తుందని, నెగిటివ్ ఎనర్జీ దూరమై శుభాలు జరుగుతాయని నమ్ముతారు. వివాహమైన స్త్రీలకు ఇది సౌభాగ్యానికి, సుమంగళికి ప్రతీక. ముఖ్యంగా కొత్తగా పెళ్లిళ్లైన అమ్మాయిలు ఈ మాసంలో పుట్టింటికి వచ్చినప్పుడు చేతులకు నిండుగా గోరింటాకు పెట్టుకుంటారు. చేతులు ఎంత ఎర్రగా పండితే భర్త అంతగా ప్రేమిస్తాడని నమ్మకం. వారి వైవాహిక జీవితం అంతా అన్యోన్యంగా సాగుతుందని ఒక అందమైన నమ్మకం కూడా మన సమాజంలో ఉంది. కానీ ఇక్కడ మనం ఒక ముఖ్యమైన విషయం గుర్తుంచుకోవాలి. పూర్వకాలంలో చెట్టు ఆకులు కోసి నూరి పెట్టుకునేవారు. కానీ ఈ రోజుల్లో మార్కెట్లో దొరికే కెమికల్ కోన్స్ వాడుతున్నారు. కేవలం 5 నిమిషాల్లో నల్లగా పండే ఆ కోన్స్లో పీపీడీ అనే ప్రమాదకరమైన రసాయనాలు ఉంటాయి. అవి వాడడం వల్ల చర్మానికి అలర్జీలు వస్తాయి. కాబట్టి ఆషాఢంలో సాంప్రదాయ పద్ధతిలో దొరికే సహజ సిద్ధమైన గోరింటాకు ఆకులను మాత్రమే వాడటానికి ప్రయత్నించండి. చూశారుగా మన సాంప్రదాయాల్లో దాగున్న ఆరోగ్య రహస్యాలు ఎంత గొప్పవో. ఈ ఆషాఢ మాసంలో మీ ఇంట్లో వాళ్ళందరితో కలిసి ప్రకృతి ప్రసాదించిన ఈ గోరింటాకుని చేతులకు అందంగా అలంకరించుకోండి. ఈ సమాచారం మీకు నచ్చినట్లయితే వెంటనే ఈ వీడియోని లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ మరియు ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన సాంప్రదాయ మరియు ఆరోగ్య విషయాల కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.